కి స్వాగతం. భవిష్యత్ తరాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆలోచనలకు అనుగుణంగా విఆర్ హై స్కూల్ను ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణ్య తెలియజేశారు. నెల్లూరు విఆర్ హై స్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ధి పనులను ఆమె క్షేత్రస్థాయిలో ఎన్సీసీ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విఆర్ హై స్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రతిరోజు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా విఆర్ హై స్కూల్లో అభివృద్ధి పనులు శరవేగంగా నాణ్యత ప్రమాణాలతో జరుగుతున్నాయని తెలిపారు. మా నాన్న ఈ స్కూల్లో చదివేవారని, అయితే అప్పట్లో సరైన వసతులు లేవన్నారు. కానీ ఈరోజు మా నాన్న ఈ స్థాయికి రావడానికి విఆర్ హై స్కూల్ చదువుకోవడమే పునాదని చెప్పారు. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే తాను చదువుకున్న ఆ స్కూల్కి ఏదో ఒకటి చేయాలని మంత్రి నారాయణ మహాసంకల్పానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ విధంగా అధునాతన హంగులతో విఆర్ హై స్కూల్ను తీర్చిదిద్దాలన్న బాధ్యతను తనపై ఉంచారన్నారు. గడిచిన నెల రోజులుగా ఎంతో పట్టుదలతో మంత్రి నారాయణ ఆశయాలకు అనుగుణంగా ఎన్సీసీ వారు ఇక్కడ అభివృద్ధి పనులను శరవేగంగా చేపడుతున్నారని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన అర్థవంతమైన విద్యను అందించేందుకు ప్రత్యేక ప్రణాళికతో విఆర్ హై స్కూల్ ఏర్పాటు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 86 ఇంచెస్ స్క్రీన్తో ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతి గదులు విద్యార్థులను ఎంతగానో ఆకర్షించడంతో పాటు చదువు పట్ల ఆసక్తి చూపేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పేరు పొంగూరు శర్ని. నేను పొంగూరు నారాయణ గారి కూతురునండి. గత కొన్ని రోజులుగా విఆర్ హై స్కూల్లో అప్గ్రేడేషన్ వర్క్స్ జరుగుతున్నాయండి. మా నాన్నగారు ఈ స్కూల్లో చదివారు. మా నాన్నగారు ఇంత స్టేజ్కి వచ్చారంటే ఖచ్చితంగా మా నాన్నగారు చదివిన స్కూలే. మా నాన్నగారు ఒకటే అన్నారు, నేను ఇంత స్టేజ్కి వచ్చాను చదివి అంటే కేవలం ఈ స్కూల్ వల్ల, కాబట్టి తప్పకుండా నేను ఏదో ఒకటి చేసి ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మోడిఫికేషన్ చేయాలి అని ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారండి. సో గత ఒక నెలగా రెక్టిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి, మోడిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎన్సీసీ వాళ్ళు దీన్ని సిఎస్ఆర్ యాక్టివిటీగా చేస్తున్నారు అండ్ చాలా స్పీడ్గా కూడా వర్క్స్ జరుగుతున్నాయండి. మీరు ఈ రూమ్ చూసేటట్టయితే ఇది PP1 క్లాస్ రూమ్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. సో మీరు ఇంటరాక్టివ్ ప్యానెల్ కూడా ఉంది నా వెనకాల. ఇది 86 ఇంచెస్ ఇంటరాక్టివ్ ప్యానెల్ అండి. డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది కంపల్సరీగా ప్రతి ఒక్క చైల్డ్కి అవసరం. సో మా నాన్నగారు ఒకటే నమ్ముతున్నారు, డిజిటల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయాలి. సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో ఈ స్కూల్లో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయండి. అది కూడా 86 ఇంచెస్ డిజిటల్ బోర్డ్స్ మేము ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇది ఒకటే కాదు, ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ ఎలా అయితే స్టేడియంస్లో గ్రౌండ్స్ ఉంటాయో అది PP టైల్స్ అవ్వచ్చు, లేకపోతే EPDM ఫ్లోరింగ్ అవ్వచ్చు. సో అదేవిధంగా మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫీల్ ఈ స్కూల్లో తేబోతున్నామండి. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, లెవెలింగ్ జరుగుతుంది, కాంక్రీట్ కూడా వేస్తున్నారు అక్కడ. అండ్ ఈ స్కూల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయండి. కంప్యూటర్ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, దాంతోపాటు స్టెమ్ లెర్నింగ్ అండ్ స్టీమ్ లెర్నింగ్ పైన మేము ఎంఫోసిస్ ఇస్తున్నాము. స్టీమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్ ఇన్ని సబ్జెక్ట్స్తో ఇంటిగ్రేట్ చేస్తామో చైల్డ్కి ఈజీగా అర్థమవుతుంది అండ్ లెర్నింగ్ కూడా ఫన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అన్న ఒక టాపిక్ తీసుకొని సైన్స్కి ఇంటిగ్రేట్ చేయొచ్చు, మ్యాథమెటిక్స్కి ఇంటిగ్రేట్ చేయొచ్చు, ఆర్ట్స్కి ఇంటిగ్రేట్ చేయొచ్చు, ఇంజనీరింగ్కి ఇంటిగ్రేట్ చేయొచ్చు, టెక్నాలజీకి ఇంటిగ్రేట్ చేయొచ్చు. అప్పుడు చైల్డ్కి సులభంగా ఈజీగా అర్థమవుతుంది అండ్ అదేవిధంగా చైల్డ్ సబ్జెక్ట్కి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇది ఒకటే కాదు, హైడ్రోఫోనిక్స్ అనే మేము కొత్త టెక్నాలజీ కూడా తెస్తున్నాము. ఇది ఇండియాలో కొత్త టెక్నాలజీ అండ్ స్కూల్స్లో చాలా రేర్ ఉంది. సో మేము దీన్ని హైడ్రోఫోనిక్స్ ఇక్కడ పెట్టి ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్గా చేయబోతున్నామండి. హైడ్రోఫోనిక్స్ అంటే ప్లాంట్స్ జనరల్గా సాయిల్ లేకపోతే కల్టివేట్ అవ్వవు, కానీ సాయిల్ లేకపోయినా ప్లాంట్స్ ఎలా కల్టివేట్ అవుతాయి? రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్, మినరల్స్ ఉంటే ఖచ్చితంగా ప్లాంట్స్ కల్టివేట్ అవుతాయి. సో దీనివల్ల ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు మేము స్టీమ్ లెర్నింగ్ ఇన్కల్కేట్ చేసి పిల్లలకి నేచర్ గురించి, ఎన్వైర్న్మెంట్ గురించి అవేర్నెస్ తేబోతున్నాము. ఇదొకటే కాదండి, మీరే త్వరలో చూస్తారు ఈ స్కూల్ ఒకప్పుడు విఆర్ స్కూల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది. ఇప్పటికే మీకు కంపారిజన్ వచ్చింది. మా నాన్నగారు ఒక గొప్ప సంకల్పంతో ఉన్నారు, ఖచ్చితంగా దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేయాలి, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు. టీచర్ స్క్రూటినీ కూడా ఆల్రెడీ జరుగుతుంది అండ్ నేను ప్రోగ్రెస్తో చాలా హ్యాపీగా ఉన్నానండి. త్వరలో మీరే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.